ज्यादा होगा, 200-250 किलोमीटर आएगा। नो इतने दिन తొలి ఏకాదశి ఆషాఢ ఏకాదశిని పురస్కరించుకొని ఈ రోజు భక్తి టీవీ ఆ పాండురంగడు కొలువై ఉన్న పండరీపుర క్షేత్రానికి విచ్చేసింది. ఈ మధ్యనే మనం ఆ జగన్నాథుడు కొలువై ఉన్న పూరి క్షేత్రం నుంచి రథయాత్ర వైభవాన్ని ఎంతో అందంగా కనుల విందుగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందించాము. మరి ఇప్పుడు ఈ తొలి ఏకాదశి వేడుకల్ని పండరీపురం నుంచి మీ అందరికీ అందించడానికి భక్తి టీవీ ఈ రోజు విచ్చేసింది పండరీపుర క్షేత్రానికి. మరి ఈనాటి ఈ వైభవాన్ని కూడా మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించబోతున్నాము. ఈ తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక్కడ మనం ఎక్కడ చూస్తున్నా కూడా విఠల విఠల అనే నామస్మరణతోనే ఉంది. కేవలం కాలినడకతోనే భగవంతుని చెంతకి చేరాలి అనే సంకల్పం వీరిది. ఇక్కడ మనం చూస్తుంటే కనుక పేద ధనిక పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఒకే రకమైన దుస్తులు ధరించి 250 నుంచి 350 కిలోమీటర్లు కేవలం కాలినడక ద్వారానే పండరీపుర క్షేత్రానికి తొలి ఏకాదశి నాడు శ్రీ విఠలుణ్ణి దర్శించుకోవాలి అని చెప్పి భక్తులు ఇక్కడికి తరలి వస్తుండడం మనం చూస్తున్నాము. ఇక మనం నిన్నటి నుంచి కూడా చూస్తూ ఉంటే ఇక్కడ చాలా మంది భక్తులు పెద్ద సంఖ్యలో పాదయాత్ర చేసుకుంటూ భక్త తుకారాం సంత ధ్యానేశ్వర్ పాదుకలను ఊరేగింపుగా తీసుకొని ఇక్కడికి రావడం అనేది మనం చూస్తున్నాము. ఈ రోజు అంటే తొలి ఏకాదశికి ఒక్కరోజు ముందర ఈ పల్లకీలన్నీ కూడా ఇక్కడికి చేరుకుంటాయి. ఇక మరుసటి రోజు అంటే తొలి ఏకాదశి రోజు వీళ్ళందరూ పాండురంగడిని దర్శించుకొని తర్వాత తమ తమ నివాసాలకు వెళ్లిపోతారు. ఇక్కడ చూస్తే కనుక ఎక్కడ చూసినా కూడా విఠల విఠల అనే నామస్మరణ మాత్రమే వినిపిస్తుంది. ఇక పండరీపుర క్షేత్రానికి ఉన్న మహిమ మనందరికీ తెలిసిందే. పండరీపురం అనగానే కేవలం పాండురంగడే కాదు, మనకి భక్త తుకారాం కూడా గుర్తుకు వస్తాడు. ఎందుకంటే నిశ్చలమైన భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణి ధ్యానించి భక్తి మార్గమే మనకి సరైన మార్గం అని చెప్పేసి ఎంతో చాలా స్పష్టంగా మనకి తెలియజేశాడు. అయితే ఇక్కడికి తరలి వస్తున్న ఈ భక్తులందరినీ కూడా వార్కరీలు అంటారు. వారి అంటే తీర్థయాత్ర, కరి అంటే అది చేసే వ్యక్తి. అంటే ప్రతి సంవత్సరం నియమంగా పండరీపురం వెళ్లి విఠోబా స్వామిని దర్శించుకునే భక్తులను వార్కరీలు అంటారు. దాదాపు 800 సంవత్సరాలుగా కొనసాగుతున్న భక్తి సంప్రదాయం ఇది. ఈ యాత్రలో ఎవరు ధనవంతులు ఎవరు పేదవారు, పెద్దవారెవరు చిన్నవారెవరు అనే భేదాలేవి కనిపించవు. అందరూ ఒకే రకమైన దుస్తులు, ఒకటే నామస్మరణ విఠల విఠల అంటూ. వీరి లక్ష్యం కూడా ఒకటే, ఆ విఠలుడి దర్శనం. ఇదే వార్కరీ సాంప్రదాయం. ఈ యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా? ప్రధానంగా 2 పవిత్ర క్షేత్రాల నుంచి ప్రారంభమవుతుంది. మహారాష్ట్రలోని ఆలందీ నుంచి సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాదుకలతో ఒక బృందం, దేహం నుంచి భక్త తుకారాం మహారాజ్ పాదుకలతో మరో బృందం పల్లకీలలో ఊరేగింపుగా బయలుదేరి వేలాది మంది భక్తులతో కలిసి దాదాపు 250 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్లు పైగా ప్రయాణించి పండరీపురం చేరుకుంటారు. పల్లకి అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా పాదుకలని తల మీద పెట్టుకుని ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. వీరు కేవలం అంటే రథాల్లో మనకి పాదుకల్ని ఉంచి ఆ విఠల విఠల అనే నామస్మరణతోటి సంకీర్తనలు చేసుకుంటూ అభంగ గానం చేసుకుంటూ కేవలం భక్తి పార్వస్యంలో మునిగిపోయి నిష్కల్మషంగా దైవ సంకల్పమే వీళ్ళకి బలం అని చెప్పేసి ఇక్కడికి తరలి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఎక్కడ చూస్తున్నా కూడా అందరివి ఒకటే రకమైన దుస్తులు. ఇక్కడికి తరలి వచ్చిన భక్తుల్లో మన తెలుగు వారు కూడా కొంతమంది ఉన్నారు. వారిని కూడా మనం ఒకసారి పలకరిద్దాము. ఇక్కడ ఉన్న